హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు డేట్ వచ్చి 13th మే 2026. సో ఈరోజు మార్కెట్ అయితే బిట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యింది. పాజిటివ్ మూమెంటం తీసుకుని ఈ ఏరియా ఏదైతే మనం మార్క్ చేసుకున్నాం ఇంచుమించు ఈ ఏరియా వరకు మార్కెట్ వచ్చి రిజెక్షన్ తీసుకుని బిగ్ విక్తో క్లోజ్ అయింది. అయితే గ్రీన్ క్యాన్ క్లోజ్ అయింది. కాకపోతే సెల్లర్స్ ఈ విక్ అంతా మొత్తం సెల్లర్స్ ఆక్యుపై చేసి ఉన్నారు. సో బిగ్ విక్ పడింది కాబట్టి ఈ సెల్లర్స్ ఈ పాయింట్ నుంచి యాక్టివేట్ అయ్యారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే ఇది నిఫ్టీ 5 minute చార్ట్ మీరు చూసేది. ఇది నిఫ్టీ 5 minute చార్ట్. సో చూద్దాం, సెకండ్ క్యాండిల్ స్టార్ట్ అయింది. సో మనకు ఆపర్చునిటీ దొరికితే మనం ట్రేడ్ తీసుకుందాం. ఇంకా సిఈనా పిఈనా అని చెప్పేసి ఇంకా నేనేం డిసైడ్ అవ్వలేదు. మార్కెట్ అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఇక్కడ మనకు రిజెక్షన్ దొరికింది కదా, రిజెక్షన్ పాయింట్ ఏదైనా మనకు క్లియర్గా కనిపిస్తే ఆ రిజెక్షన్ మీద మనం ట్రేడ్ తీసుకుందాం. నేను అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, పిఈ సైడ్ అయితే ట్రేడ్ ఇనిషియేట్ చేశాను. పుట్ తీసుకున్నా 23,400 పుట్ తీసుకున్నాను. ప్రజెంట్ అయితే ప్రాఫిట్ వచ్చి 3,000 అట్లా నడుస్తుంది. యాక్చువల్గా ఈ పాయింట్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. ఈ పాయింట్ ఏదైతే నేను ఇక్కడ మార్క్ చేశానో ఈ పాయింట్ బ్రేక్అవుట్ అయ్యి ఈ పాయింట్ వరకు వస్తుందని నేను టెక్నికల్గా నాకు అర్థమైంది, అందుకే తీసుకున్నాను. చూద్దాం, ఈ పాయింట్ అయితే కొంచెం బ్రేక్అవుట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ పాయింట్ కొంచెం, ఎందుకంటే వెస్టర్డే క్లోజ్ పాయింట్ కాబట్టి ఫస్ట్ టెస్ట్లో బ్రేక్అవుట్ అవ్వదు, లో పాయింట్ అది. సో ఫస్ట్ టెస్ట్లో బ్రేక్అవుట్ అనేది కొంచెం అసాధ్యమే, కానీ ఫ్లోలో కొడితే బ్రేక్అవుట్ వస్తుంది, మంచి మూమెంట్ కూడా వస్తుంది. ఆ మూమెంట్ని క్యాప్చర్ చేద్దాం ఉద్దేశంతో నేను కొంచెం ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, మనం అనుకున్నట్టే బ్రేక్ డౌన్ అయితే జరిగింది. అయితే ఇది రీటెస్ట్కి వచ్చి మనకి కిందకి పడుతుందా లేదంటే డైరెక్ట్గా పడుతుందా అనేది చూడాలి. ప్రజెంట్ అయితే 9,000 అట్లా ప్రాఫిట్ నడుస్తుంది, 10,000 ప్రాఫిట్ నడుస్తుంది. నేను ఆప్షన్ చార్ట్ వచ్చిన వేరే మానిటర్లో చూస్తున్నాను. ఇక్కడ మీకు స్విచ్ చేసిన తర్వాత చూపిస్తాను. అది ప్రజెంట్ అయితే 12,000 ప్రాఫిట్ నడుస్తుంది. ఇది మన సపోర్ట్ పాయింట్ వచ్చి నెక్స్ట్ సపోర్ట్ పాయింట్ ఇది. ఈ సపోర్ట్ పాయింట్ని బ్రేక్అవుట్ అయిందని డైరెక్ట్గా సపోర్ట్ ఇక్కడ ఉంది. చాలా హ్యూజ్ స్పేస్ ఉంది మార్కెట్లో. ఈ స్పేస్ కింద కొట్టిందంటే మార్కెట్ చాలా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే డైరెక్ట్గా వస్తుందని నేను చెప్పను, కొంచెం ఆగుతూ వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆ మూవ్ అనేది మనం అన్ఎక్స్పెక్టెడ్ మూవ్ వస్తే ఈ గ్యాప్ కవర్ అయిపోతుంది. లేదు అని అంటే స్లోగా మార్కెట్ లోస్ హై రైస్ క్రియేట్ చేసుకుంటూనే వచ్చే అవకాశం ఉంటుంది. కానీ స్పేస్ అయితే ఉంది. అది ఈరోజు ఫిల్ చేస్తుందా, ఇంకా టైం నెక్స్ట్ సెషన్లో చేస్తుందని నేను చెప్పలేం, కానీ మొత్తం మీద అవుతుంది. సో ఇప్పుడు ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దగ్గర రన్ అవుతుంది మార్కెట్. ప్రజెంట్ 15,000 ప్రాఫిట్ రన్ అవుతుంది, 16,000 నేను ప్రాఫిట్ బుక్ చేసి వచ్చేద్దాం అనుకుంటున్నాను. అందుకే సపోర్ట్ దగ్గర వచ్చినప్పుడు ఆ సపోర్ట్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి బేసిక్గా. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే 20,000 ప్రాఫిట్ నడుస్తుంది, 20 ఎక్కువ నడుస్తుంది, 20 ఎక్కువ ప్రాఫిట్ నడుస్తుంది ప్రజెంట్. సో నేను 20 ఎక్కువ లాక్ చేసేసుకుంటాను. తర్వాత వేరే అవకాశం అయితే వేరే ట్రేడ్ తీసుకుంటాను. నేనైతే ప్రాఫిట్ బుక్ చేసుకుని వచ్చేసాను. ఆల్మోస్ట్ చూపిస్తున్నాను పొజిషన్. ఆర్డర్ చూసుకుంటే 225 దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నా, 261 దగ్గర నేను ఎగ్జిట్ కొట్టేశాను. ప్రజెంట్ 270 నడుస్తుంది, 10 పాయింట్స్ ఇంకా మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. మనకి కావాల్సిన 40 పాయింట్లు మనకు వచ్చినాయి ఫస్ట్ ట్రేడ్లో. సో టోటల్ ప్రాఫిట్ వచ్చి 18,500 అరౌండ్ ఈరోజు ఇప్పుడు ఈ ట్రేడ్లో. ఫ్రెండ్స్, మార్కెట్ అయితే మనం అనుకున్నట్టుగా ఈ పాయింట్కి రీటెస్ట్కి వచ్చింది. బేసిక్గా ఈ పాయింట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి ఈ క్యాండిల్ తర్వాత ఈ క్యాండిల్ తర్వాత ఇక్కడ రీటెస్ట్కి వచ్చి పడి ఉంటే ఇంకా మంచి ఆటలు పడినాం. ఇక్కడ రీటెస్ట్ రాలేదు, డైరెక్ట్ కొట్టేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ రీటెస్ట్కి వస్తుంది. ఇక్కడ నుంచి రీటెస్ట్కి వస్తుందా లేకపోతే ఇక్కడ వరకు రీటెస్ట్కి వస్తుందా అని మనకు తెలియదు, కానీ ప్రజెంట్ అయితే 5 minutes కానీ రన్ అవుతుంది, స్ట్రాంగ్గానే క్లోజ్ అవుతుంది. సో మనం ఏదైతే పాయింట్ దగ్గర ఎగ్జిట్ అయ్యామో ఆ పాయింట్కి వచ్చింది మార్కెట్. ఇప్పుడు 261కి వచ్చింది. మీరు ఆర్డర్ చూసుకుంటే 262 నడుస్తుంది, 261 అట్లా నడుస్తుంది. ఓపెన్ ట్రేడ్ అయితే మనకి అయిపోయింది. సో అవకాశం దొరికితే వేరే ట్రేడ్ ఇంకో వన్ మోర్ ట్రేడ్ తీసుకుంటాను, లేదంటే చూద్దాం, అప్డేట్ చేస్తాను మీకు ఇంకో ట్రేడ్ తీసుకుంటే. యాక్చువల్గా మొన్న కూడా నేను రికార్డింగ్ చేశాను, కానీ టైం లేక నేను అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు టైం దొరికితే మూడు వీడియోస్ కూడా 1 by 1 అప్లోడ్ చేస్తాను.
ఫ్రెండ్స్ మార్కెట్ అయితే సెకండ్ 1 అవర్ క్యాండిల్ కూడా కంప్లీట్ అయ్యింది. సో ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ హై ఇది, సెకండ్ 1 అవర్ ఫస్ట్ హై ఇది, ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ లో ఇది. సో ఇన్సైడ్ దీంట్లోనే మార్కెట్ ఉండిపోయింది. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ కూడా ఉండిపోయింది. సో రెసిస్టెన్స్కి ఏదైతే రెసిస్టెన్స్లు బిల్డ్ చేశారో 23,500, ఇది 23,300 సపోర్ట్, ఈ మధ్యలోనే ఫస్ట్ సెకండ్ 1 అవర్ కూడా క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. సో థర్డ్ క్యాండిల్ రన్ అవుతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఈరోజు టోటల్గా అయితే 16,000 ప్రాఫిట్ తీసుకోవడం జరిగింది. 16,600 అరౌండ్ తీసుకోవడం జరిగింది ప్రాఫిట్. సో బేసిక్గా ఒకటి